హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు నేను చూపించబోయేది ఆది బ్లౌజ్ కటింగ్ అండి. ఈ ఆది బ్లౌజ్ కటింగ్స్లో కొన్ని టిప్స్ అయితే నేను మీకు చెప్పాలని అనుకుంటున్నాను. అసలు స్కిప్ చేయకుండా చూడండి. సో మనం హెమ్మింగ్ కోసం ఒక లైన్ అనేది వేసుకున్నాం కదా, దానికి ఒక క్రాస్గా అనేది తీసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇది వచ్చేసి నడుం కుట్టు కాబట్టి అండి. నడుం అనేది పైకి వెళ్ళకుండా ఉండాలంటే ఖచ్చితంగా మనం క్రాస్ అనేది తీసుకోవాలి. ఒక 1/2 ఇంచ్ తీసుకోండి. ఇప్పుడు వేస్ట్ లూజ్ చూసారా, నేను ఏ విధంగా అయితే సెట్ చేసుకున్నానో ఆ విధంగా వేస్ట్ లూజ్ చూసుకుని ఒక 1 ఇంచ్ డాట్స్ కోసం ఎక్స్ట్రా 2.5 ఖర్చు కోసం పెట్టుకోండి. ఇది మీ ఇష్టం. ఇప్పుడు బ్లౌజ్ యొక్క హైట్ అనేది మనం చాలా పర్ఫెక్ట్గా చూసుకోవాలండి. ఎక్కడైనా మనం మిస్టేక్స్ చేసామంటే బ్లౌజ్ అనేది పైకెక్కుతుంది. ఈ విధంగా నేను చూపించినట్టుగా మరీ సాగదీయకుండా చూసుకోండి. చూసారు కదా, ఇప్పుడు మనం బ్లౌజ్ యొక్క చెస్ట్ లూజ్ చూసుకుంటున్నామండి. నీట్గా మనం ఏ విధంగా అయినా ముడతలు అనేది లేకుండా చూసుకోవాల్సి ఉంటుంది. సో ఈ విధంగా మీరైతే సెట్ చేసుకున్నాక చెస్ట్ లూజ్ అనేది ఈ విధంగా గీసుకోండి. నేనైతే ఏ విధంగా మార్జిన్ వేస్తున్నానో ఆ విధంగా మీకు ఆర్మ్ రౌండ్ కుట్టు కనిపిస్తుంది కదండి, ఆ కుట్టు దగ్గర స్ట్రైట్గా ఒక లైన్, దానికి పైన ఒక 1/2 ఇంచ్ లైన్ అనేది వేసుకోండి. ఇక్కడే చాలామంది మిస్టేక్స్ అనేది చేస్తూ ఉంటారు. అక్కడే మనకి ముడతలు అనేవి వస్తూ ఉంటాయి. మన కస్టమర్ వచ్చేసి ఏమంటున్నారంటే అసలు బ్లౌజ్కి ముడతలు అనేది రాకుండా కుట్టండి అని చెప్తున్నారండి. సో నేను ఇప్పుడు షోల్డర్స్ కూడా చూసారా, ఏ విధంగా షోల్డర్స్ దగ్గర ఒక కుట్టు కనిపిస్తుంది కదండి, దానికి స్ట్రైట్గా ఒక లైన్, ఒక 1/2 ఇంచ్ అటు, ఇక్కడ కూడా అంతే ఆర్మ్ డౌన్ దగ్గర ఒక లైన్ అటు, ఒక లైన్ పైకి అనేది వేసుకోవాలి. ఇప్పుడు మనం చెస్ట్ భాగం చూసుకున్నాం, షోల్డర్స్ కూడా చూసుకున్నాం, బ్యాక్ యొక్క హైట్ నెక్ ఎంత ఉందో చూసుకుందాం. ఈ విధంగా మన కస్టమర్ది ఏ విధంగా అయితే బ్లౌజ్ పీస్ ఉంటుందో ఆ విధంగానే మనం గీసుకోవాల్సి ఉంటుంది. ఎక్కడ ఎక్కువ తక్కువ కాకుండా చూసుకోండి. ఇప్పుడు నేను స్ట్రైట్గా ఒక లైన్ వేసుకున్నాను కదా షోల్డర్స్ దగ్గర, మనం ఇక్కడ ముడతలు అనేది చాలామందికి వస్తూ ఉంటాయి. అక్కడ మీరు చేయవలసింది ఏంటంటే పైన ఏ విధంగా అయితే కొలుచుకున్నారో కింద కూడా ఆ విధంగానే కొలుచుకుని స్ట్రైట్గా లైన్ అనేది వేసుకోండి. ఇటు కూడా స్ట్రైట్గా లైన్ అనేది వేసుకోవాలి. మీరు పైకి కిందకి పెడితే ఇక్కడ కూడా మనకి చంక భాగంలో ముడతలు అనేది వస్తూ ఉంటాయి. సో ఇక్కడ మనం ఆర్మ్ డౌన్ అనేది చాలా పర్ఫెక్ట్గా తీసుకోవాలండి. ఆర్మ్ డౌన్ ఎంత పర్ఫెక్ట్గా తీసుకుంటే మనకి చెయ్యి పట్టినట్టు కానీ లేకపోతే ఉబ్బెత్తినట్టు కానీ లేకుండా ఉంటుంది. సో నేను 1.2 ఇంచెస్ అయితే తీసుకున్నానండి ఆర్మ్ డౌన్ కోసం. మీకు కర్వ్ ఇలా తిప్పడం రాకపోతే మీరు నేర్చుకుంటే ఖచ్చితంగా కర్వ్ అనేది తిరుగుతుంది. సో డీప్ దగ్గర మనం ఈ విధంగా లైన్ అనేది స్ట్రైట్గా వేసుకోవాలండి. ఇక్కడ మన రౌండ్ నెక్ కావాలితే రౌండ్ నెక్, పలక మెడ కావాలితే పలకల మెడ, ఆ విధంగా మనం మోడల్స్ అనేది వేసుకోవచ్చు. ఎక్స్ట్రా డాట్స్ ఖర్చు కోసం మనం పెంచుకోవాల్సి ఉంటుంది. ఇది కూడా మీ ఇష్టం అండి. భుజాలు జారకుండా ఉండాలంటే ఏ విధంగా మనం స్ట్రైట్గా క్రాస్గా లైన్ వేసుకోండి. స్ట్రైట్గా కాదు, క్రాస్గా లైన్ అనేది వేసుకోండి. ఈ విధంగా కానీ మనం బ్లౌజ్ కటింగ్ చేసామంటే మన కస్టమర్ అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఫస్ట్ మనకు బ్యాక్ పార్ట్ బాగా రావాలండి. సో ఇప్పుడు బ్యాక్ పార్ట్ కటింగ్ అయిపోయింది కదా, మనం హ్యాండ్స్ కటింగ్ ఏ విధంగా చేసుకోవాలో చూపిస్తున్నాను. ఇక్కడ హెమ్మింగ్ కోసం అండి. హెమ్మింగ్ కోసం నేను ఒక స్కేల్ వైజ్ ఎప్పుడు తీసుకుంటానో ఆ విధంగానే తీసుకుని ఇప్పుడు లూజ్ చూసుకున్నాను. ఇప్పుడు షోల్డర్స్ దగ్గర ఒక కుట్టు, ఒక 1/2 ఇంచ్ బయటికి వేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ కూడా ఆర్మ్ డౌన్ దగ్గర కుట్టు దగ్గర ఒక లైన్ అనేది వేసుకోవాల్సి ఉంటుంది. దానికి పైన ఒక 1/2 ఇంచ్ అనేది లైన్ వేసుకోవాల్సి ఉంటుంది. ఈ విధంగా ఆది బ్లౌజ్ ఏ విధంగా అయితే ఉందో ఆ విధంగానే కట్ చేసుకోండి. అప్పుడు ఆది బ్లౌజ్లో ఏ ముడతలు ఉండవు కాబట్టి కట్ చేసే బ్లౌజ్లో కూడా ముడతలు అనేది ఉండదు. ఇప్పుడు హ్యాండ్ డౌన్ వచ్చేసి 3 ఇంచెస్ అండి. మనం ఈ 3 ఇంచెస్ని ఈ విధంగా పెట్టుకున్న తర్వాత ఒక 1 ఇంచ్ అనేది మనం కర్వ్ అనేది తీసుకోవాలి కదా, అందుకోసం. సో ఇప్పుడు దీన్ని హ్యాండ్ ఫోల్డింగ్ చేసుకోండి. టేప్ని ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకుని పైకి స్ట్రైట్గా మార్జిన్ అనేది వేసుకుని ఇక్కడ చూపిస్తున్నాను చూసారా, ఒక 2 పాయింట్స్ అనేది ఈ విధంగా మీరు పెట్టుకోండి. ఎందుకంటే ఇది బిగినర్స్కి కర్వ్ అనేది బాగా నీట్గా రావాలి కాబట్టి. నేను చూపించినట్టు కూడా మీ ఆది బ్లౌజెస్ని ఈ విధంగా సెట్ చేసుకుని మీరు కట్ చేశారంటే మీకు చాలా బ్లౌజెస్ అయితే వచ్చేస్తాయండి కుట్టడానికి. సో చూసారా, మన ఎక్స్ట్రా ఖర్చు కోసం ఇక్కడ అతుకులు పడతాయండి. నేనైతే అతుకులు అనేది వేసుకోవాల్సి ఉంటుంది. సో చూసారు కదా, హ్యాండ్ కటింగ్ కూడా ఏ విధంగా కట్ చేసుకోవాలో. నీకు ఫ్రంట్ పార్ట్ కటింగ్ నేను నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తానండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.